అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్న మీ కుటుంబాలు దీవించబడాలని, ఓడిన చోటే ఘనమైన విజయాలు పొందాలని ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. నా ప్రభుకి ఎవరైతే మొదటి ప్రాధాన్యత ఇస్తారో వారిని అంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరైతే ప్రభువుని హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు ఆయన కాదు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ మాట చదవగలిగితే, యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఒబేదెదోము మాత్రమే కాదు, అతని ఇంటి వారందరినీ ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈరోజు నా మనసారా ఏం కోరుకుంటున్నాను తెలుసా? మీరు మాత్రమే కాదు, మీతో సహవాసం చేస్తున్న మీ కుటుంబాలు దీవించబడాలి, మీ స్నేహితులు దీవించబడాలి. అందరూ మిమ్మల్ని చూసినప్పుడు ఏమన్నా తెలుసా? అరే, వారు దేవుని బిడ్డలయ్యా, వారితో ఎప్పుడైతే సహవాసం చేసాం మనం కూడా దీవించబడడం ప్రారంభించాం అన్న సాక్ష్యాలు నా ప్రభు మీ అందరి బ్రతుకులో అనుగ్రహించును గాక. మీ ఇంట్లో ఎవరైతే అడుగు పెడతారో వారందరినీ నా ప్రభు ఆశీర్వదించును గాక. ఎవరైతే మనశ్శాంతి లేక మీ ఇంటికి వచ్చారో వారందరూ మీకోసం చెప్పాల్సిన సాక్ష్యం ఏంటి తెలుసా? అయ్యా, మీ ఇంటికి వచ్చాక మాకు మనశ్శాంతి వచ్చింది, మీ ఇంటికి వచ్చాక మా హృదయంలో తెలియని ఆనందం వచ్చింది అన్న సాక్ష్యాలు మీ అందరికీ నా ప్రభు వినిపించబోతున్నారు. ఎందుకంటే దేవుని ప్రేమించే వారి గృహాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒబేదెదోము ఇంట్లో మందసం ఎప్పుడైతే పెట్టబడిందో ఒబేదెదోము దినచర్య మారింది. ఒబేదెదోము దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు, ప్రభువుని అమితంగా ప్రేమించాడు. అందుకే దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఇచ్చే మేలులు అవి సాధారణమైనవి కాదు, అవి చాలా ఉన్నతమైనవి. ఈరోజు వీడియో చూస్తున్న మీ జీవితంలో కూడా చాలామంది, అయ్యా మేము ప్రభుని ప్రేమిస్తున్నాం, మేము దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం అని ఎవరైతే హృదయపూర్వకంగా ఈ సాక్ష్యాలు చెప్పగలుగుతున్నారో నేను అంటాను, దేవుడు మీకోసం తెరిచిన ద్వారాలని ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ముయ్యలేరు, మీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా తల్లి నాకు క్రొత్త నిబంధన బైబిల్ నా చేతిలోకి చంద కదా, అయ్యా నువ్వు దేవునితో సహవాసం చేస్తే వాక్యం నీ హృదయంలో ఎప్పుడైతే పనిచేయడం ప్రారంభిస్తుందో నువ్వు కోల్పోయినవన్నీ ప్రభు నీకు తిరిగిస్తాడని చెప్పగానే మనసారా దేవుని వాక్యాన్ని చదివాను. దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నట్లు ప్రభు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? నేను 6 నెలలు మహా అయితే సంవత్సరం బ్రతుకుతానని చెప్పారు. 2014లో ఎంతోమంది నా చెవికి వినిపించిన మాట ఏంటి తెలుసా? హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టండి అమ్మా, మీ అబ్బాయి మరలా రోగం వస్తే మీరు లక్షలు ఖర్చు పెట్టాలి, ఇప్పటికే 35 లక్షలు ఖర్చు పెట్టారని ఎంతోమంది మాకు సలహాలు ఇస్తూ ఉంటే మేము ప్రభు వైపు చూసాం. అయ్యా నీ తోడుంటే చాలు, ఏదైనా మేము జయించగలమని మొదటి ప్రాధాన్యత ప్రభుకి ఎప్పుడైతే ఇచ్చామో ఈరోజు మీ కళ్ళ ముందర సజీవులుగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అదే ధైర్యంతో చెప్తున్నాను, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రభుని మీరు ప్రేమించగలిగితే, దేవుని మీ హృదయాన్ని పెట్టుకోగలిగితే 100% మీరు దీవించబడతారు. ఈరోజు ఒక ప్రశ్నతో ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఇంతకీ మీ కుటుంబంలో ఏముంది? మీ హృదయంలో ఏముంది? ఒకవేళ దేవుడు కాకుండా వేరేది ఏదన్నా మీ జీవితంలో ఉంటే బహుశా దాన్ని తొలగించమని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. దేవునికి స్థానాన్ని ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని 100 అంతలుగా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.